సార్, కంచె గచ్చిబౌలి వివాదంలో హైదరాబాద్లో నివసిస్తున్న మేధావులు, విద్యావంతులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని పునరాలించే దిశగా తీసుకువెళ్లారు. మరి ఇదే సంఘటిత శక్తితో హైదరాబాద్లో ఉన్న మిగతా పార్కులపై ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే పార్కులనే కాదు, మీరు చెప్పేది ఏంటంటే మిగతా పర్యావరణ సమస్యల మీద కూడా ఎందుకు పోరాటం కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, మరి నీటి కాలుష్యం కానీ, భూ కాలుష్యం కానీ, పార్కులు కానీ ఇలాంటి మీద అశ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, గతంలోనండి చాలా మంది మేధావులు ఇలాంటి సమస్యల మీద హైదరాబాద్ ఫర్ బెటర్ సొసైటీ అని, హైదరాబాద్ ఇలాంటి కొన్ని సంస్థలు ఉండేవి. ఆ సంస్థల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు, మేధావులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏజ్ అయిపోయింది, వాళ్ళు కదలలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. ఇక్కడ మేధావులు లేక కాదు, వాయిస్ వినిపించడానికి హరగోపాల్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఉన్నారు. ఇట్లా చాలా మంది మేధావులు వాయిస్ వినిపించడానికి, తలకపల్లి రవి గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు, అడిసిమల్ శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా వినిపించగలిగిన శక్తి కలిగిన వాళ్ళే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రయారిటైజ్ చేసుకోవటంలో అనేకమైన సమస్యలు ఉండటంలో రాజ్యహింస కూడా అధికంగా ఉండటంతో, అంటే రాజ్యహింస అంటే పోలీస్ కేసులు, కొంతమందిని ఎవరినన్నా స్టూడెంట్స్ని తీసుకువచ్చి ఒక చిన్న ప్రొటెస్ట్ పట్టుకున్న ముందు పోలీస్ స్టేషన్లో కేసు చేసి రిజిస్టర్ చేస్తే రిమాండ్కి వేసే పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో వీటిని చేసి అయ్యో మనం ఎందుకు వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నాము అని చెప్పి వాయిస్కే పరిమితం అవుతున్నారు. అంటే ఆయన ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు వాయిస్ ఇచ్చినా కానీ అది ఆలోచించదగ్గ పరిణామంగా మారుతున్నాయి. అది చిన్న చిన్న విషయం. మీకు ఉదాహరణకి మరి కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ అని ఉంటుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ టు యుఎస్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, బయోలాజికల్ డైవర్సిటీ అని ఒకటి ఉంది. అది యునైటెడ్ నేషన్స్ కాన్ఫెడరేషన్ అన్నమాట. దాన్ని సిఓపి, కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ 11 అని చెప్పి ఒకటి జరిగింది హైదరాబాద్లో. దాదాపు 10,000 మంది వివిధ దేశాల నుంచి హాజరయ్యారు. 190 దేశాల నుంచి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రతినిధులు హాజరయ్యారు. అప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ అయిన జయంతి నటరాజన్ గారు కీ నోట్ అడ్రస్ కూడా చేశారు దానికి. అది ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. అది ఎప్పుడు జరిగింది? జస్ట్ 2012లో ఆ సదస్సు జరిగింది. ఆ సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులందరూ కూడా అక్కడ 15 ఎకరాల స్థలంలో ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది. దాదాపు ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే మొత్తం 150 మొక్కలు ఆ ప్రతినిధుల చేత నాటించారు. అక్కడ మన్మోహన్ సింగ్ గారితో ఒక పైలాన్ కూడా ఖర్చు పెట్టారు. ఇది ఏపీ అంటే అప్పట్లో ఉమ్మడి ప్రభుత్వం ఉండేది, ఏపీఐఏసి కింద ఉండేది, తర్వాత టీజీఐఏసి కింద మారింది. అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని. ఆయన జయేష్ రంజన్ గారు అప్పుడు సెక్రటరీగా ఉండేవాళ్ళు, సెక్రటరీగా చైర్మన్గాను ఉండేవాళ్ళు. ఆ సదస్సు అదేంటంటే బయోడైవర్సిటీ మీద ఒక సదస్సు జరిగిన దానికి గుర్తుగా ఒక బయోడైవర్సిటీ పార్క్ అని ఒకటి పెట్టారు. ఆ పార్కు ఇప్పుడు రాయదుర్గం మెట్రోకి 1 కిలోమీటర్ దూరంలోనే, వాకింగ్ డిస్టెన్స్లోనే ఐటీ కంపెనీస్ అన్నిటికీ మధ్యలో ఉంటుంది. దాని చుట్టూతా కూడా వాక్వే కూడా ఉంది, నీట్, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఒక పెద్ద బోర్డు కూడా ఉండేది. అక్కడ సర్కిల్ కూడా బయోడైవర్సిటీ సర్కిల్ అనేవాడు. దాన్ని మీదగా ఫ్లైఓవర్ నిర్మాణానికి కొంత ప్రొటెస్ట్ చేసి అడ్డుకున్నారు. దాని మీదగా ఫ్లైఓవర్ నిర్మాణం చేద్దామంటే కాదు, బయోడైవర్సిటీ ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగిన ప్రదేశం, దీనికి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీన్ని అదేం చేయొద్దు అని చెప్పి పక్కగా వేయటం కూడా జరిగింది. అంటే ప్రభుత్వాన్ని ఈల్డ్ చేశారు. అది 2014లో దాన్ని 2015లో ఓపెన్ చేసి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత బారాస అయింది, ఓపెన్ చేయడం జరిగింది, ప్రజలకు అందుబాటులో ఉంచారు. అది కొన్నాళ్ళ తర్వాత అది మూతపడిపోయింది. అది ఎందుకు మూతపడిపోయింది, కారణం ఏంటి అనేది బడాబాబులు దాని మీద దృష్టి వచ్చింది. అక్కడే పక్కనే భారీ నిర్మాణం కూడా జరిగింది, మైహం భూజా జరిగింది. ప్రభుత్వం ఎల్ఎన్టీకి భూములు మార్పిడి చేసుకున్న సమయంలో అది భూజాకు వచ్చినాయి.
కేటాయించారు. పెద్ద నిర్మాణాలు చేసుకుంది అక్కడే ఆ ప్రాంతంలోని. ఆ ఏరియాని ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి మెయింటెనెన్స్గా కూడా ఇవ్వచ్చు. అంటే అభివృద్ధి చేయటం కోసం, దాన్ని మెయింటైన్ చేయటం కోసం నీట్గా ఉండి పరిశీలకులకి, సందర్శకులకి అందుబాటులో ఉంచి ఈ బయోడైవర్సిటీ యొక్క అవసరం గురించిన సమాచారం అంతా కూడా పార్కులో పక్కన పెడితే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ వృక్ష జాతులను కూడా ఎన్నో దాదాపు 600 వృక్ష జాతుల్ని అక్కడ పెంచుతున్నట్టు సమాచారం. మరి ఆ వృక్ష జాతులను కూడా చూసి ఆనందించే అవకాశం ఉంది, ఆ విజ్ఞానాన్ని కూడా పొందే అవకాశం ఉంది. మరి ఆ దిశగా ఏ విధమైన చర్యలు కూడా ఏ ప్రభుత్వాలు, అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాటు పరిపాలించింది, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించబడిన పార్కుని, చిన్న పార్కుని వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఆ బోర్డే వీకేశారు. అది చాలా స్ట్రాంగ్ బోర్డు అండి, కాంక్రీట్ దిమ్మ మీద పెట్టిన బోర్డు ఎలా పడుతుంది, అది ఎందుకు అని తీసివేయడానికి గల కారణం ఏంటనేది కూడా తెలియదు. అంటే ఏదో మరి ఆ బోర్డే పీకేశారు. ఇప్పుడు ఓపెన్ గానే ఉంటుంది, కానీ నిరాదరణకు గురైనట్టు ఆ పార్క్ స్పష్టంగా కనిపిస్తాం. ఆ వృక్ష జాతుల గురించిన సమాచారం కానీ, దాని గురించి పబ్లిసిటీ కానీ, దాని గురించిన ఫోటో కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక మరి మేధావి సంఘాలకు చెందిన వాళ్ళు కానీ, పర్యావరణవేత్తలు కానీ దాన్ని సందర్శించిన పాప పోలేదు. నేను ఈ ప్రొఫెసర్ నాగేశ్వర గారికి కానీ, హరగోపాల్ గారికి కానీ, మరి మేధావులైన వారి అందరికీ కూడా చేసే విజ్ఞప్తి, పర్యావరణవేత్తలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు అటువైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కసారి బయోడైవర్సిటీ పార్క్కి రండి. అది ఎంత నిరాదరణకు గురవుతుంది, దాని అవసరం ఏంటి అనేది, దాన్ని ఏ విధంగా చేస్తే ప్రభుత్వాలని మరి తలలో ఉంచేటట్టు చేసి దాన్ని మెరుగైన సదుపాయాలు సందర్శకులు కల్పించి దాన్ని కొద్దిగా నిరాదరణకు గురైన పార్క్ని ఆదరణలోకి రావడానికి సహాయం చేస్తారని చెప్పి మీరు కూడా మీ వాయిస్ వినిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.